యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సుశీలమ్మ బాలుకి 2 ఎకరాల పొలం రాసినట్టు తన కొడుకు అయిన సత్యానికి ఫోన్ చేసి చెబుతుంది. సత్యం సంతోషిస్తాడు. బాలుకి 2 ఎకరాలు పొలం రాసినందుకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు. ఇంకా ఏ విషయం ప్రభావతి వింటుంది. ఏంటంటే 2 ఎకరాల పొలం బాలుకి మీ అమ్మ రాసిందా? మీ అమ్మకి పని పట్ట ఏమీ లేదా? ఏమనుకుంటుంది అని పక్క నుంచి తిడుతూ ఉండగా సత్యం వాళ్ళ అమ్మ ఎక్కడ ఈ మాటలు వింటుందోనని, అమ్మ నాకు కొంచెం పనుందే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఆ తర్వాత సత్యం ఇంకా ప్రభావతిని తిడతాడు. అసలు అమ్మ ఫోన్లో మాట్లాడుతుంటే పక్క నుంచి తిడతావేంటి? అమ్మ వింటే ఎంత బాధపడుతుంది? నీకు బుద్ధి కొనీసం కొంచెమైనా ఉందా అని అంటాడు. నాకు కాదు, బుద్ధి ఉందా లేదా అని అడిగేది మీ అమ్మని అడగండి. ఆ పొలం రాస్తే గీస్తే మీకు రాయాలి, లేదంటే నా పేరు మీద రాయాలి, లేదు అంటే పెద్ద మనవడైన మనోజ్ పేరు మీద రాయాలి. ఇదంతా వదిలేసి బాలుగడి పేరు మీద 2 ఎకరాలు రాయాల్సినంత అవసరం ఏమొచ్చింది? అసలు ఏమనుకుంటుంది? నేను అస్సలు ఊరుకోను, కడిగి పారేస్తాను అని అనగానే, ప్రభా అసలు నీకు బుద్ధి ఉండే మాట్లాడుతున్నావా, బుద్ధి లేక మాట్లాడుతున్నావా? బుద్ధి లేకే నువ్విలా మాట్లాడుతున్నావు. 2 ఎకరాలు కాదు, తన దగ్గర ఉన్న 8 ఎకరాలు కూడా బాలుకి రాసేయమని నువ్వు చెప్పిన మాటలు నువ్వే మర్చిపోయావా? 25 ఏళ్ల కిందట ఏం జరిగింది? బాలుని తన దగ్గర నువ్వు వదిలేశావు. వీడు నా కొడుకు కాదు, నాకు పుట్టలేదు, నాకు పుట్టినా సరే వీడు నా కొడుకైతే కాదు. వీడిని నేను వదులుకుంటున్నాను. వీడిని నువ్వు పెంచుకుంటావో లేకపోతే ఇంకేమైనా చేస్తావో, ఎవరికైనా ఇచ్చేస్తావో నాకైతే అనవసరం. నీ ఆస్తి వద్దు, వీడు వద్దు. వీడితోనే నాకు సంబంధం లేనప్పుడు ఆస్తితో మాత్రం నాకు సంబంధం ఎందుకుంటుంది? నాకు వద్దు అని నువ్వు అన్నావా లేదా అని అంటే, అన్నాను. అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. బాలు మీనా కాస్త వాళ్ళు సంపాదించుకుంటున్నారు, బాగానే సెట్ అవుతున్నారు. వాళ్ళు సెటిల్ అవుతున్నారు. కానీ పెద్ద మనవడు అయిన మనోజు అసలు ఇంకా ఎక్కడి గొంగలు అక్కడే అన్నట్టు ఉన్నాడు. వాడి గురించి ఆలోచించాలి కదా అని అంటూ ఉండగా, ఏం ఆలోచించాలి? ఏం ఆలోచించాలి చెప్పు అని అంటే, ఏం ఆలోచించాలని అంటారేంటి? ఎప్పటికైనా నాకు తలకొరివి పెట్టేది వాడే. మీ అమ్మకి కూడా పెద్ద మనవడుగా తలకొరివి పెట్టేది మనోజే, అది గుర్తుపెట్టుకోండి అని అనగానే, ఎప్పుడో ఏదో చేస్తారని చెప్పి ఇప్పటి నుంచి వాళ్ళకి అడుగులకి మడుగులొత్తమంటావా ఏంటి? బ్రతికున్నప్పుడు సరిగ్గా చూడని వాడు చస్తే తలకొరివి పెడితే ఎంత, పెట్టకపోతే ఎంత? బ్రతికున్నప్పుడు 4 ముద్దలు నోట్లోకి వెళ్లకుండా చేస్తున్నాడు. ఈ బతుకున్నప్పుడు లేనిది చచ్చాక ఏం చేస్తే ఎవరికి కావాలి? కేవలం తలకొరివి కోసం వాడు ఎన్ని చేసినా పడుతూ బ్రతకాలా? వాడు లక్షలకు లక్షలు సర్వనాశనం చేశాడు. మనమేమైనా కోటీశ్వరులమా, కోట్లకి అధిపతులమా? మనమెంత, మన బ్రతికెంత? మనలాంటి వాళ్ళు ఎలా ఉండాలి అనేది కనీసం నీ కొడుకుకు నేర్పలేదా? లక్షలకు లక్షలు మంచినీళ్ళలాగా పాడు చేశాడు. ఎక్కడికక్కడ అడ్డమైన వ్యవహారాలన్నీ వెలగబట్టాడు. వాడి వల్ల ఇంటికి ఎన్నో అవమానాలు వచ్చి పడ్డాయి. ఇన్ని చేస్తున్నా కూడా ఇవన్నీ వదిలేసి వాడెప్పుడో తలకొరివి పెడతాడని చెప్పి భరిస్తూ బ్రతికున్నప్పుడే తలకొరివి పెట్టించుకోవాలా అనేక సత్యం ప్రభావతితో గట్టిగా అనడంతో, మీరెన్ని మాటలైనా చెప్పండి, మనోజ్కి అసలు పొలం రాయకుండా బాలుకి రాయడం నాకు నచ్చలేదు అని అంటే, నీకు నచ్చకపోతే ఎవడికి కావాలి? మా అమ్మకి నచ్చింది కదా, నాకు నచ్చింది కదా. మా అమ్మ నీతో ఆనాడే రాయించుకుంది, మర్చిపోయావా? నీ కన్న కొడుకు, నీ కడుపున పుట్టిన నీ కొడుకుని నువ్వు వదులుకుంటున్నావు. వాణ్ణి నేను నా కొడుకులాగా పెంచుకుంటాను. ఈరోజు నుంచి నా యావదాస్తి వాడికే అని మా అమ్మ అంటే, నీ బోడి ఆస్తి ఎవడికి కావాలి? రాసుకో, అసలు నాకొద్దు. ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడే పెడతాను. నీ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా వద్దు. ఈ దరిద్రాన్ని వదిలించుకోవాలి అంటే ఈ ఆస్తి కూడా వదులుకోవాలి.
దరిద్రాన్ని డబ్బిచ్చి వదిలించుకోవాలంటారు, అదృష్టాన్ని డబ్బుతో కొనుక్కోవాలంటారు. అలా ఈ దరిద్రాన్ని నీ పొలంతో వదిలించుకున్నాను అని ఆ రోజు నువ్వు అన్నావు కదా. ఇప్పుడు మాట తప్పుతున్నావు. మాట తప్పడం నీకు అలవాటే కానీ మాట ఇవ్వడం, ఆ మాటని నిలబెట్టుకోవడం మా అమ్మ గొప్పతనం అని సత్యం అంటాడు. అంటే అప్పుడు బాగా రేట్లు విలువలు తక్కువ కదా, అందుకే అలా అన్నాను అని అంటే, ఇప్పుడు కోట్లు పెరిగితే మాత్రం నువ్వు మాట తప్పుతావా? సరే చెప్పు. పొలం అయితే ఆ 2 ఎకరాలు బాలు పేరు మీద రాయనివ్వను. ఆ 2 ఎకరాలు నీ పెద్ద కొడుకు పేరు మీదే రాయిస్తాను. కానీ ఒక్క షరతు, బాలు నీ కొడుకే అని ఒప్పుకో. కోల్పోయిన తల్లి ప్రేమను నువ్వు వాడికి తిరిగి అందిస్తావా? వాడిని ప్రేమగా నువ్వు చూసుకుంటావా? కన్న తల్లివే కదా, కన్న కొడుకుని ఆదరిస్తావా? వాడిని ప్రేమగా బాలు అని పిలుస్తావా? చెప్పు అని అంటే అది జరగని పని. జబ్బు ఎంత పోయినా పర్వాలేదు కానీ వాణ్ణి మాత్రం నేను క్షమించను. వాణ్ణి ప్రేమగా నేను పిలవను. అసలు వాడు నా కొడుకే కాదు. పోతే పోని 2 ఎకరాలు కాదు, ఎంత పోయినా పర్వాలేదు కానీ వాడు మాత్రం నా కొడుకు కాదు. వాడిని నేను ప్రేమగా చూసే పరిస్థితి కూడా లేదు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడు సత్యం ఇలా అంటాడు, ప్రభా, ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి నీతో ఒక విషయం చెప్పాలి. నిజానికి నువ్వు నీ కొడుకు అనుకుంటున్నా మనోజ్ మన కొడుకు కాదు అని అంటే, ఏంటి పొద్దున్నే నా దగ్గరకు వచ్చి జోకులు చేస్తున్నారు అని అంటుంది. జోకులు కాదు, ఇది ప్రమాణపూర్తిగా నిజం. అసలు మనోజ్ మన కడుపునే పుట్టలేదు. వాడికి మనకి ఎలాంటి రక్త సంబంధం లేదు. వాడిని అసలు నువ్వు కనలేదు. 9 నెలలు నీ కడుపునే నువ్వు మొయ్యలేదు. అసలు నీకు పుట్టలేదు అని అంటాడు. ఏంటి మీరు అనేది? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. ఇందాకేదో అన్నానని కడుపులో పెట్టుకొని నా కొడుకు మీద లేనిపోని నిందలు వేయకండి. వెళ్ళండి ఇక్కడి నుంచి, నాకు చాలా పనుంది అని ప్రభావతి అనడంతో, ప్రభా, నీకు నిజం నిష్ఠూరంగానే ఉంటుంది. నిజం చెబితే నువ్వు నమ్మవని నాకు తెలుసు, కానీ ఇదే నిజం. మనోజ్ అసలు మన కడుపునే పుట్టలేదు. మనకి ఓ ఆడపిల్ల పుట్టింది. అయితే అనుకోని పరిస్థితుల్లో ఆ హాస్పిటల్లో బిడ్డను కోల్పోయిన ఓ జంట చాలా బాధపడుతున్నారు. ఇంకా వాళ్ళకి మన పాపని నీకు తెలియకుండా నేను ఇచ్చాను. ఎందుకంటే అప్పటికే మనకి ఓ బాబు ఉన్నాడు. వాళ్ళు బిడ్డని కోల్పోయి చాలా బాధలో ఉన్నారు. ఆ టైంలో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. బిడ్డని పోగొట్టుకున్న ఆ తండ్రి తను కూడా చనిపోతే బావుండు అని మాట్లాడుతుంటే నాకు బాధ అనిపించి మన బిడ్డని వాళ్ళకి నేను ఇచ్చేశాను. ఈ విషయం స్పృహలో నువ్వు లేవు కాబట్టే నేను నీకు చెప్పలేదు. నేను చేసిన ఆ త్యాగానికి ఆ దేవుడు నాకు మరో వరం ఇచ్చాడు. అదే హాస్పిటల్లో ఇంకొకరికి కవల పిల్లలు పుట్టారు. ఆ కవల పిల్లల్లో ఓ బాబుని నాకు వాళ్ళు ఇచ్చారు. ఆ బిడ్డ నీ పక్కన పడుకోబెట్టాను. ఉయ్యాలలో ఆ బిడ్డని వేశాను. ఆ బిడ్డ నీ బిడ్డ అని నువ్వు అనుకుంటున్నావు. ఆ బిడ్డ ఎవరో కాదు, ఆ బిడ్డ మనోజే అని అనగానే గుండె ఆగిపోతుంది ప్రభావతికి. మళ్ళీ అంతలోనే ఈయన కావాలని నాతో ఇలా మాట్లాడుతున్నాడు. మనోజ్ అంటే నాకు ఇష్టమని, వాడి మీద మనసు విరిగిపోవాలని ఇలా మాట్లాడుతున్నారు. ఇది పచ్చి అబద్ధం. ఇందులో నిజం లేదు. ఒకవేళ మా బిడ్డని, ఆ బిడ్డని కోల్పోయిన వాళ్ళకి బిడ్డగా ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇంకో జంటకి కవలలు పుట్టారు కదా, అందులో బిడ్డని వాళ్ళకిస్తే సరిపోతుంది కదా. ఈ విషయం నాకు తెలియదు అనుకుంటున్నారు అని చెప్పి మనసులో అనుకుంటూ ఆ మాట అడగాలనుకుంటే ఇంతలోనే సత్యం, ప్రభా, మన బిడ్డను ఇచ్చేసిన తర్వాత వాళ్ళు హాస్పిటల్లో ఎక్కువసేపు లేరు. అక్కడి నుంచి నిమిషాల్లోనే ఆ బిడ్డని అపురూపంగా ఎత్తుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నా కాళ్ళ మీద వాళ్ళు పడ్డారు. మా ముగ్గురు ప్రాణాలు ఈరోజు నువ్వు కాపాడావు, నువ్వు దేవుడివి అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయారు. యూట్యూబ్ ఛానల్